హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 12వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. మరి అందులో భాగంగా మొదటిది చూడండి. మణిపూర్లో సిఆర్పిఎఫ్కి అలాగే ఆర్మ్డ్ మిలిటెంట్స్కి మధ్య జరిగినటువంటి క్లాష్లో 10 మంది ఆర్మ్డ్ మిలిటెంట్స్ చనిపోయారు. సో ఆ న్యూస్కి సంబంధించి రెండవది వచ్చేసరికి అజర్బైజాన్లోని బాకులో COP29 జరగబోతోంది. ఈ నేపథ్యంలో క్లైమేట్ టాక్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఎందుకు ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. థర్డ్ది చూడండి, ఇండియాకి సంబంధించి కార్బన్ క్రెడిట్ మెకానిజం గురించి. ఫోర్త్ది ప్రిజన్స్లో డిస్క్రిమినేషన్ ఉండద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి. నాలుగవది జమ్మూ అండ్ కాశ్మీర్లో ట్విన్ క్యాపిటల్ సిస్టమ్కి సంబంధించి. ఏంటి ట్విన్ క్యాపిటల్ సిస్టమ్ అంటే? ఇంతకు ముందు నిందా, ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనుకుంటోంది జమ్మూ అండ్ కాశ్మీర్? సో వీటి నేపథ్యంలో మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, సీ ప్లేన్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా సీ ప్లేన్ సర్వీసెస్ని తీసుకురావాలనుకుంది. ఆ నేపథ్యంలో ఎకలాజికల్ కన్సర్న్స్ అనేవి వ్యక్తమవుతున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. చివరిగా చూడండి, ఉమెన్కి సంబంధించిన నేవీ ఆఫీసర్స్ కొంతమంది గ్లోబ్ని చుట్టి రావటానికి బయలుదేరారు. మరి ఆ నేపథ్యంలో ఫస్ట్ స్టాప్గా ఆస్ట్రేలియాకు వీళ్ళు రీచ్ అయ్యారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి అసలు ఎందుకు ఇప్పుడు వీళ్ళు సర్కమ్ నావిగేట్ చేస్తూ ఉన్నారు, ఏంటి, ఏ వెహికల్లో వెళ్ళారు వీళ్ళు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్లో సిఆర్పిఎఫ్కి మరియు ఆర్మ్డ్ మిలిటెంట్స్కి మధ్య జరిగినటువంటి క్లాష్లో 10 మంది ఆర్మ్డ్ మిలిటెంట్స్ చనిపోయారు. మరి ఈ టాపిక్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటాము. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఇంతకుముందు మైటీస్ ఎప్పుడైతే మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని కోరుకున్నారో ఆ టైంలో మైటీస్కి మిగతా వర్గాలకి మధ్య క్లాషెస్ అన్నటువంటివి జరిగాయి. ఎంతోమంది చనిపోయారు, చాలా ఇన్సిడెంట్స్ చూసాం. మరి ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఇంకొక ఎరప్షన్ అన్నటువంటిది జరుగుతోంది. మనం చూస్తే రీసెంట్గా 2 ఉమెన్ని చంపేశారు. అందులో ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసరికి హమర్ ట్రైబ్కి సంబంధించినటువంటి ఒక ఉమెన్ని రేప్ చేసి తగలబెట్టేశారు. ఎవరు చేశారు అంటే మైటీ ఇన్సర్జెంట్స్ చేశారన్నట్టుగా సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రెండవ ఇన్సిడెంట్ వచ్చేసరికి మైటీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఉమెన్నే కుకీ ఇన్సర్జెంట్స్ కాల్చి చంపివేశారు. ప్యాడీ ఫీల్డ్లో పనిచేసుకుంటూ ఉండగా ఆమెని అటాక్ చేసి చంపివేయటం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో హమర్కి సంబంధించినటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది, మైటీ ఇన్సర్జెంట్స్ ఇలా చేసి ఉంటారు, సో వాళ్ళు మా నుంచి తప్పించుకోలేరు అన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ మళ్ళీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది, జిరిబామ్కి సంబంధించి రిటాలియేటరీ ఫైర్ని అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ పోస్ట్ మీద చేయటం జరిగింది. అటాక్ చేశారనమాట. ఆ అటాక్ చేస్తే దాన్ని ఎదుర్కోవటంలో 10 మంది మిలిటెంట్స్ని, ఆర్మ్డ్ మిలిటెంట్స్ని పోలీస్ వాళ్ళు చంపేశారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమైంది, కుకీ జో కౌన్సిల్ అన్నటువంటిది ముందుకొచ్చింది. కుకీ జో కౌన్సిల్ ఏంటి? కుకీ జో కౌన్సిల్ అన్నటువంటిది ఇది ఒక సివిల్ సొసైటీ గ్రూప్ అనమాట. మనకి ఆ పక్కనే ఉన్నటువంటి చురాచాంద్పూర్ డిస్ట్రిక్ట్లో ఉండే ఒక సివిల్ సొసైటీ గ్రూప్ ఇది. మరి ఈ కుకీ జో కౌన్సిల్ ఏమనింది, ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కుకీ జో విలేజ్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి పోలీసులు ఏమంటూ ఉన్నారు, 3 AK రైఫిల్స్, 4 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 2 ఇన్సాస్ రైఫిల్స్, ఒక రాకెట్ ప్రొపల్డ్ గ్రెనేడ్ లాంచర్, ఒక పంప్ యాక్షన్ గన్, ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మేము రికవర్ చేసుకున్నాం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ ఏమైంది, జిరిబామ్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలైనటువంటి ఈ క్లాషెస్ అన్నటువంటివి మళ్ళీ పెద్దగా మారబోతున్నాయా అన్నటువంటి సంకేతాలు మనకు కనపడుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అజర్బైజాన్లో జరిగేటటువంటి COP29కి సంబంధించి. సో దీనిని మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ ఏంటి అంటే UNFCCCకి సంబంధించి ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి జరుగుతాయి. అలాగా 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది ఇప్పుడు అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకు అన్నటువంటి ప్రదేశంలో జరగబోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు చేరుకునేటట్టు కనిపించట్లేదు అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. అంతేకాదు ఇంకొక ఇక్కడ గమనించాల్సిన విషయం గ్రెటా థన్బర్గ్ అన్నటువంటి అమ్మాయి గుర్తుందా అండి మీకు?
మనం చూస్తే ఈమె క్లైమేట్ యాక్టివిస్ట్. అయితే ఈమె ఇప్పుడు బాకులో యునైటెడ్ నేషన్కి సంబంధించిన క్లైమేట్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి కదా, దీన్ని అజర్బైజాన్ హోస్ట్ చేయటానికి ఈమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి అగెనెస్ట్గా ఈమె ప్రొటెస్ట్ చేస్తుందన్నమాట. ఎందుకు అంటే అజర్బైజాన్ తన యొక్క రిప్రెసివ్ పాలసీస్ని అమలు చేస్తూ క్లైమేట్ టాక్స్ని అసలు ఎలా హోస్ట్ చేస్తుంది, అసలు అజర్బైజాన్ అన్నటువంటిది దీనికి డిజర్వ్ కాదు అన్నట్టుగా చెప్తోందన్నమాట ఈమె. ఎందుకు అంటే అజర్బైజాన్ అన్నటువంటిది మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్, అంతేకాదు వరల్డ్స్ ఫస్ట్ ఆయిల్ వెల్ని డ్రిల్ చేసినటువంటి దేశం. అలాంటి దేశం ఇప్పుడు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి మేము కమిట్ అయి ఉన్నాము అన్నట్టుగా చెప్తూ ఇలాంటి ఒక క్లైమేట్ టాక్స్ని ఎలా నిర్వహిస్తుంది అన్నటువంటిది ఈమె యొక్క వాదన. కానీ అజర్బైజాన్ ఏం చెప్తోంది, మాకు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అన్నటువంటివి మిగిలి ఉన్నాయి. అది అయిపోయేసరికి మేము గ్రీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వటానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నాము. అలా మూవ్ అవ్వటానికి మాకు ఇప్పుడున్నటువంటి ఆయిల్ అలాగే న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అన్నటువంటివి ఉపయోగపడతాయి అన్నటువంటిది అజర్బైజాన్ యొక్క వాదన. మరి ఈ నేపథ్యంలో COP29 కదా, COP21 టైంలో, COP21 ఎప్పుడు జరిగింది, 2015లో అనమాట. మరి 2015లో COP21 ప్యారిస్లో జరిగింది. ఆ నేపథ్యంలోనే మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాం. ప్యారిస్ క్లైమేట్ గోల్స్ అనేసి తీసుకురావటం జరిగింది. ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ద్వారా ఏంటి అంటే ఈ శతాబ్దం చివరి నాటికి అంటే 2100వ సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ ఉష్ణోగ్రతని 2 డిగ్రీల సెంటీగ్రేడ్కి, ఇంకా చెప్పాలి అంటే దీన్ని ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో కంపేర్ చేస్తే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కి పరిమితం చేయాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఈ లక్ష్యాన్ని మనం రీచ్ అవ్వలేము అన్నట్టుగా ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ రీసెంట్ రిపోర్ట్లో చెప్పింది. మళ్ళీ దాని గురించే ఇక్కడ చెప్తోందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. COP29 నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇండియా యొక్క కార్బన్ మార్కెట్ గురించి చెప్తూ ఉన్నారు. సో దీనిని మనం ఎన్వైరన్మెంట్ అలాగే ఎకానమీ ఈ రెండింటిలోనూ చదువుకుంటాం. మరి అసలు ఒకటి మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఎనర్జీకి సంబంధించి మన భారతదేశం ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేసి తీసుకురావటం జరిగింది. ఎప్పుడు 2022. అందులో ఒక స్టాట్యుటరీ మ్యాండేట్ ఉంది. అది ఏంటి, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అన్నటువంటిది. దీని ద్వారా ఇండియా క్లైమేట్ కమిట్మెంట్స్ ఏవైతే ప్యారిస్ అగ్రిమెంట్ కింద పెట్టుకుందో, పెద్ద పెద్ద ఎకనామిక్ గోల్స్ పెట్టుకుందో వాటిని రీచ్ అవ్వటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్ అన్నటువంటిది నిజంగా ఈ ఆబ్జెక్టివ్స్కి సపోర్ట్ ఇస్తుందా? ఎందుకు అంటే ఫెయిర్నెస్, ఎఫిషియన్సీ, క్రెడిబిలిటీ వీటన్నిటిని ఎన్ష్యూర్ చేస్తూ మనం దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని డిజైన్ చేసుకోవాలి, గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకోవాలి. ఇండియా కార్బన్ మార్కెట్ ఫ్రేమ్వర్క్స్కి సంబంధించి మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అంటే ఏంటి అన్నటువంటిది చూద్దాం. అయితే ఇండియా యొక్క పవర్ మినిస్ట్రీ అన్నటువంటిది, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇవి రెండూ కలిసి ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాయి. దీని ద్వారా ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతాయా, GHG ఎమిషన్స్. ఈ GHG ఎమిషన్స్ని తగ్గించటం, రిమూవ్ చేయటం లేదా అవాయిడ్ చేయటం అన్నటువంటిది దాన్ని డిజైన్ చేసేందుకోసం ఇది ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి అంటే 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గిస్తే లేదా రిమూవ్ చేయగలిగితే లేదా అవాయిడ్ చేయగలిగితే వాళ్ళకి సర్టిఫికెట్ని ఇచ్చేటటువంటి ఇనిషియేటివ్ ఇది. మరి ఇప్పుడు ఈ CCTS ఏదైతే ఉందో దీనికి అలాగే కాంప్లైన్స్ మెకానిజం ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య ఏంటి డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీగల్ ఆబ్లిగేషన్ కింద ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి అనేసి ఉందనుకోండి, దానికి కొన్ని నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ని ఇస్తారు. సో ఇంత ఎమిషన్ లెవెల్స్ మాత్రమే ఉండాలి అన్నట్టుగా దాన్ని మనము కాంప్లైన్స్ని మెయింటైన్ చేయడానికి ట్రేడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ యొక్క CCS ఏదైతే ఉందో అంటే కార్బన్ క్రెడిట్కి సంబంధించి ట్రేడింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటి, కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, వాటిని ఎర్న్ చేసుకోవటం కోసం GHG రిడక్షన్ని మరింత తగ్గిస్తామన్నట్టుగా మనమే ప్రాజెక్ట్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఎంటిటీస్ అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించటం కోసం వాలంటరీగా ఎంటిటీసే రిజిస్టర్ చేసుకోవచ్చు. అదే ఈ ఆఫ్సెట్ మెకానిజం అన్నటువంటిది. మరి ఈ కార్బన్ క్రెడిట్ సంబంధించి ఎవరైతే ఈ ట్రేడింగ్ స్కీమ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఎవరెవరు అంటే, ఒకటి
ఇండివిజువల్స్ అయినా కావచ్చు, వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటే ఎథికల్, సోషల్, బిజినెస్ రీజన్స్ ఏవైనా కానివ్వండి, మనకి క్లైమేట్ గోల్స్ని, పబ్లిక్ కమిట్మెంట్స్ని మీట్ అయ్యేలాగా ఉంటే దానికి సంబంధించిన అన్ని ఎంటిటీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ ఇంకొకటి, ఇందులో ట్రేడింగ్ సపోర్ట్ అన్నటువంటిది ఈ సెక్టార్స్కి ఉపయోగపడుతుందా అంటే, ఇన్నోవేటివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవి మంచి టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. దీనివల్ల ఒకటి, డైరెక్ట్గా క్లైమేట్కి సంబంధించి ఈ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. రెండవది, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఛాలెంజెస్ని మనము ఈ సెక్టార్స్కి సంబంధించి అట్లీస్ట్ మిటిగేట్ చేయడానికి అవకాశము ఉంటుంది. మరి ఇది మాత్రమే కాదు, ఈ కార్బన్ క్రెడిట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ని ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్స్, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికెట్స్ వీటితో ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఇంటిగ్రేషన్ ద్వారా ఇంకా ట్రేడింగ్ ఆప్షన్స్ పెరుగుతాయి, ఎన్వైరన్మెంటల్గాను చాలా ఉపయోగాలు ఉంటాయి, అలాగే ఫ్లెక్సిబిలిటీ, అలాగే ఇంపాక్ట్ వీటన్నింటినీ కూడా ఎక్కువ తీసుకురావటానికి మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే, నిజంగానే 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతున్నాం అనేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? దానికి సంబంధించిందే మనకి ఎదురైనటువంటి అతిపెద్ద ప్రశ్న. దాని గురించే ఇప్పుడు COP29లో నిర్ణయించబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు ప్రిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కాస్ట్ బయాస్, అలాగే ప్రిజన్ సెగ్రిగేషన్ అన్నటువంటిది ఉండకూడదు, డిస్క్రిమినేషన్ని ఎండ్ చేయాలి అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మనం పాలిటీలో దీనికి సంబంధించి చదువుకుంటాం. అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? కాస్ట్ బయాస్ అలాగే ప్రిజన్స్లో ఈ సెగ్రిగేషన్ ఉండటం వల్ల ఆ పర్సన్ యొక్క డిగ్నిటీని అది వయోలేట్ చేస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఒకటి, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ప్రిజనర్స్ మీద ఉంటుందో అంటే ఏంటి, కాస్ట్ని బేస్ చేసుకుని వర్క్ సెగ్రిగేషన్ అన్నటువంటిది అక్కడ వాళ్ళకి చేస్తారు. సో అలా వర్క్ సెగ్రిగేషన్ చేస్తే అది హ్యూమన్ డిగ్నిటీని వయోలేట్ చేస్తుంది. రెండవది వచ్చేసరికి కాస్ట్ స్టిగ్మా అన్నటువంటిది ఉండకూడదు. కాస్ట్ స్టిగ్మా ఉంది అనుకోండి, ఇప్పుడు ప్రతి పర్సన్ పుట్టినప్పుడు ఈక్వలే కాబట్టి ఏ స్టిగ్మా కూడా వాళ్ళకి అటాచ్ చేయకూడదు. మనకి 75 సంవత్సరాలు దాటిపోయింది ఇండిపెండెన్స్ వచ్చి, అయినా ఇప్పటికీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉంది అంటే ఎలాగా? సో ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి. మూడవది, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో స్కావెంజర్ క్లాస్ అనేసి ఎవ్వరూ కూడా లేరు. సో అలాంటి సోషల్ క్లాస్ ఏదీ లేదు, సోషల్ గ్రూప్ ఏదీ లేదు. కాబట్టి కాస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళకి జైల్లో కూడా ఇచ్చేటటువంటి పనుల్లో సెగ్రిగేషన్ అన్నటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆల్రెడీ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువర్ స్కావెంజర్స్ అండ్ దే రిహాబిలిటేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది 2013లో. మరి దీని ప్రకారం నువ్వు ఈక్వాలిటీని తీసుకురావాలి తప్ప మళ్ళీ జైళ్ళలో కూడా డిస్క్రిమినేషన్ అన్నటువంటిది తగింది కాదు. ఇది ఆర్టికల్ 15 క్లాజ్ 1 ప్రకారం అన్కాన్స్టిట్యూషనల్, డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేస్తుంది ఆర్టికల్ 15 క్లాజ్ 1 అన్నటువంటిది. అంతేకాదు ఆర్టికల్ 17 అన్నటువంటిది అన్టచబిలిటీని ప్రివెంట్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఆర్టికల్ 23 ఫోర్స్డ్ లేబర్ గురించి చెప్తుంది. మరి కాస్ట్ మీద ఇష్టం వచ్చినట్టుగా లేబర్ని నువ్వు ఇదే పని చేయి అనేసి ఫోర్స్ చేయటం కూడా తగినటువంటిది కాదు అన్నట్టుగా. అది మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు ప్రిజన్ మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిజన్ మాన్యువల్స్లో కూడా మళ్ళీ రివైజ్ అన్నటువంటిది చేయండి. కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండేలాగా ఏమున్నా వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయండి, ప్రొవిజన్స్ అన్నింటినీ, అది కూడా వితిన్ 3 monthsలో అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఇంకొకటి వచ్చేసరికి ఈ రిజిస్టర్స్ ఏవైతే అండర్ ట్రయల్స్కి సంబంధించి కన్విక్టెడ్ పర్సన్స్కి సంబంధించి ప్రిజన్స్లో ఉంటారో వాళ్ళలో కాస్ట్ అన్నటువంటి కాలం అనేది ఉంటుంది. ఆ కాస్ట్ కాలంని డిలీట్ చేయండి. అంతేకాదు డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారా, ఆ డీనోటిఫైడ్ ట్రైబ్స్ని ఆర్బిట్రరీ అరెస్ట్ చేయకూడదు. అంటే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా ట్రీట్ చేయటం, ఆర్బిట్రరీ అరెస్ట్ చేయటం ఇవన్నీ తగినటువంటివి కాదు. అంతేకాదు ఇప్పుడు ఏదైతే కాస్ట్ బేస్డ్గా వర్క్ సెగ్రిగేషన్ అన్నటువంటిది జరుగుతోందో ఇక మీద నుంచి అలా ఉండకూడదు, దీన్ని అబాలిష్ చేయండి. అంతేకాదు వర్క్ అసైన్మెంట్లో కూడా కాన్స్టిట్యూషనల్ కాంప్లియన్స్ అన్నటువంటిది ఉండాలి. వాళ్ళ యొక్క ఆప్టిట్యూడ్, వాళ్ళ హెల్త్, వాళ్ళ సైకలాజికల్ నీడ్స్ ఇలాంటి వాటిని బేస్ చేసుకొని పనులు ఇవ్వాలి తప్ప కాస్ట్ని బేస్ చేసుకొని కాదు. అలాగే యాంటీ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ని ప్రిజన్స్లో కూడా ఇక మీద నుంచి అమలు చేయాలి అన్నట్టుగా చెప్పింది.
అలాగే క్యాస్ట్ బేస్డ్ ప్రివిలేజెస్ ఏమన్నా ఇస్తూ ఉంటే ఆ క్యాస్ట్ బేస్డ్ ప్రివిలేజెస్ని కూడా ఇక నుంచి అబాలిష్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ట్విన్ క్యాపిటల్ సిస్టమ్కి సంబంధించి దీనిని మనం గవర్నెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే దర్బార్ మూవ్ అనేసి జరిగేది. దర్బార్ మూవ్ ఏంటి? దర్బార్ మూవ్ అంటే ఇది బయాన్యువల్ ప్రాక్టీస్ అనమాట. ఇందులోకి వచ్చేసరికి గవర్నమెంట్ 6 నెలలు ఒక చోట, ఇంకొక 6 నెలలు ఇంకొక చోట పనిచేస్తుంది. సో 2 క్యాపిటల్స్ ఉంటాయి అన్నట్టుగా. అందులో ఒకటి వచ్చేసరికి శ్రీనగర్, రెండవది వచ్చేసరికి జమ్మూ. జమ్మూ అన్నటువంటిది వాళ్ళకి వింటర్ క్యాపిటల్గా పనిచేస్తుంది అనమాట. అయితే రీసెంట్గా మనం కనుక గమనిస్తే ఏమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఎన్సీపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక యునానిమస్ రెజల్యూషన్ని పాస్ చేశారు. రెజల్యూషన్ని ఏమని పాస్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్, రాష్ట్ర హోదా అన్నటువంటిది రీస్టోర్ చేయాలి అన్నట్టుగా. మరి ఇది జరిగిన ఒక 1 వీక్కే మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ట్విన్ క్యాపిటల్ సిస్టమ్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, దర్బార్ మూవ్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా రీస్టోర్ చేయాలి అన్నట్టుగా ఒక మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేయటం జరిగింది. సో దర్బార్ మూవ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. ఇది ఒక క్రాస్ కల్చరల్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందన్నమాట. మనకి ఈ యూనియన్ టెరిటరీలో ఉండే 2 డిస్టింక్ట్ రీజియన్స్కి మధ్య క్రాస్ కల్చరల్ బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుంది. ఒకటి జమ్మూ, ఇంకొకటి వచ్చేసరికి శ్రీనగర్. మరి మనం చూస్తే ఇప్పటిదాకా 2 క్యాపిటల్స్ అనేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ రెండింటిని చదువుకుంటూ ఉండేవాళ్ళం కదా. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా ఎందుకు తీసుకురావాలంటున్నారు అంటే 2020వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ట్విన్ క్యాపిటల్ సిస్టమ్ ఉందో దీనిని 2020లో సస్పెండ్ చేయటం జరిగింది. సస్పెండ్ చేశారు కాబట్టి మళ్ళీ దీనిని తీసుకురావాలి అన్నట్టుగా ఇప్పుడు ఈ మీటింగ్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సీ ప్లేన్ సర్వీసెస్కి సంబంధించి కొచ్చి, కేరళలో కొచ్చి అలాగే మట్టుపెట్టి ఈ ప్రాంతాల మధ్య సీ ప్లేన్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. మరి దీని మీద చాలా అభ్యంతరాలు అన్నటువంటి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి మనం చూస్తే కేరళకి సంబంధించి ఫస్ట్ సీ ప్లేన్ అనమాట, కొచ్చి నుంచి ఇడుక్కికి. మరి దీని మీద చాలా అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే, ఒకటి ఈ ఇడుక్కి దగ్గర ఉండేటటువంటి మట్టుపెట్టి అనేటటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్. మరి దాదాపు 3.5 కిలోమీటర్ల రిజర్వాయర్ ఏరియా కావచ్చు, ఇది వాటర్ స్టోరేజ్కి సంబంధించి కావచ్చు, ఇవి సీ ప్లేన్ ల్యాండింగ్ ఫెసిలిటీకి చాలా అడ్వాంటేజ్గా ఉన్నాయి. ఎంతో నెంబర్ ఆఫ్ టూరిజం అన్నటువంటిది పొటెన్షియల్ పెంచుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ దానికోసమే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఫారెస్ట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళమన్నాయి. కాకపోతే ఎన్వైరన్మెంటల్ పరంగా చూసుకున్నప్పుడు ఈ మట్టుపెట్టి ఏరియా ఏదైతే ఉందో ఇది ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్ ఏరియా. అంతేకాదు సెన్సిటివ్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్స్ ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనైముది షోలా నేషనల్ పార్క్ అన్నటువంటి జస్ట్ 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే పంపదుం షోలా నేషనల్ పార్క్ అన్నటువంటి దగ్గరలోనే ఉంది. కురింజిమాలా శాంక్చురీ అన్నటువంటిది ఈస్ట్లో ఉంది. సో ఇవన్నీ ఎక్కువ సెన్సిటివ్ జోన్స్. అలా కాకుండా కానన్ దేవన్ హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కూడా ఈ ఏరియాకి ఎక్స్టెండ్ అయి ఉందన్నమాట. సో ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ ఎలిఫెంట్స్ కావచ్చు, ఇవి షెడ్యూల్డ్ 1 కేటగిరీకి సంబంధించినటువంటి అనమాట. మళ్ళీ ఇలాంటి వాటికి హ్యాబిటాట్స్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో టూరిజం అన్నటువంటిది మరింత పెరిగిందనుకోండి, అప్పుడు వైల్డ్ లైఫ్ మీద అక్కడ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని ఇది ఎస్కలేట్ చేసేలాగా ఉంటుంది. సో వీటి వల్ల ఇబ్బందులు అన్నటువంటివి వస్తాయి. అంతేకాదు సీ ప్లేన్కి సంబంధించి ఆ ల్యాండింగ్ సైట్ మట్టుపెట్టి దగ్గర దాదాపు 700 మీటర్ల దూరంలోనే 4 ఫిమేల్ ఎలిఫెంట్స్ అన్నటువంటివి ఈ మధ్య కనపడ్డాయన్నమాట. మరి ఆ యానిమల్స్కి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా ఈ స్పాట్ అన్నటువంటిది. అంతేకాదు మట్టుపెట్టి ఎకోసిస్టమ్ మీద ఇది చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది అన్నట్టుగా ఎకలాజికల్ కన్సర్న్స్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ నేవీ 2nd ఉమెన్ సర్కమ్నావిగేషన్ ఎక్స్పెడిషన్ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా 2 ఉమెన్ నేవల్ ఆఫీసర్స్ మన భూమిని చుట్టి వస్తారనమాట.
అది కూడా ఏ ప్రోగ్రాం కింద? నావికా సాగర్ పరిక్రమ. నావికా సాగర్ పరిక్రమ 2 అన్నటువంటి ఈ ఎక్స్పెడిషన్ కింద వీళ్ళిద్దరూ కూడా ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ వెజల్ అయినటువంటి తరణి అన్నటువంటి దీంట్లో మొత్తం మన గ్లోబ్ని చుట్టేసి వస్తారు. దీన్ని మనం ప్రిలిమ్స్లో చదువుకుంటాం. మరి ఇక్కడ ఈ ఇద్దరు ఉమెన్ నేవల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇప్పుడు గైడ్ చేసేది ఎవరు అంటే ఒక రెనౌండ్ సర్కమ్ నావిగేటర్, అతనే గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో కూడా, అభిలాష్ తోమి. మరి ఏంటి ఈ గోల్డెన్ గ్లోబ్ రేస్ అన్నటువంటిది? ఇది సోలో సెయిలింగ్ కాంపిటీషన్. సోలో సెయిలింగ్ కాంపిటీషన్ పేరేంటి? గోల్డెన్ గ్లోబ్ రేస్. మరి దీని ద్వారా ఏంటి అంటే ఒక్కరే అసలు వరల్డ్లో ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా ట్రెడిషనల్ నావిగేషన్ మెథడ్స్ని యూజ్ చేసుకునే మొత్తం గ్లోబ్ని సర్కమ్ నావిగేట్ చేయాలి. అలాంటి గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో అయినటువంటి అభిలాష్ తామి రిటైర్డ్ పర్సన్ అనమాట. ఈయన ఇప్పుడు ఈ ఉమెన్ నేవీ ఆఫీసర్స్ని గైడ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రీవియస్గా కూడా ఇలాంటి ఎక్స్పెడిషన్స్ చేపట్టారు. ఎప్పుడు గోవా నుంచి శ్రీ విజయపురం, పోర్ట్ బ్లేర్ అంటుంటాం కదా, అక్కడికి, అలాగే గోవా నుంచి మారిషస్ పోర్ట్ లూయిస్కి, ఇలాగా ఇప్పుడు చేపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇలా ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ని చేపడుతూ ఉన్నారు. దేని ద్వారా? ఐఎన్ఎస్వి తరణి అన్నటువంటిది ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ అంటాము. 35 డేస్లో దీన్ని ఫినిష్ చేస్తారనుకున్నారు, కానీ 38 డేస్ అన్నటువంటి దీనికి పట్టిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.